హాయ్ అండి, గుడ్ మార్నింగ్ టు ఆల్. నేను మీ గణపతి, వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర. సో ఈరోజు వెదర్ రిపోర్ట్ ఎలా ఉందో, ఎక్కడెక్కడ ఎంత మొత్తంలో వర్షాలు కురిసే అవకాశం ఉందనే విషయాన్ని ఒకసారి చర్చిద్దాము. మరి అయితే నిన్నటికి సంబంధించి మనకి ఏదైతే లో ప్రెషర్ సర్క్యులేషన్ అని చెప్పేసి డిప్రెషన్ అయితే ఫామ్ అవ్వడం జరిగింది కదా, ఆ డిప్రెషన్ అయితే క్రాస్ అయ్యి మనకి ప్రజెంట్ అయితే గుజరాత్లోని సూరత్ దగ్గర అయితే ఉండడం జరిగింది. దీని ప్రభావంతో నిన్న మొన్న మనకి తెలంగాణలో ఎక్కువ మొత్తంలో వర్షాలు కొట్టడం జరిగిందని చెప్పేసి చూడొచ్చు. ఇక ఈరోజు కూడా గుజరాత్ ఆ రాష్ట్రాల్లో ఎక్కువ మొత్తంలో వర్షాలు అయితే ఉంటాయి. ఇక మన ఆంధ్రాకి వచ్చేసరికి తేలికపాటి వర్షాలు మినహా ఎక్కువ మొత్తంలో వర్షాలు కురిసే అవకాశం అయితే లేదు అని చెప్పేసి చూడొచ్చు. అంటే ఉత్తరాంధ్ర, అదేవిధంగా దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈరోజు తేలికపాటి వర్షాలు మాత్రమే ఉండే అవకాశం అయితే ఉండబోతుంది. ఇక ప్రజెంట్ మనకు వస్తే ఈరోజు 10-11 ఆ సమయంలో మనకి తేలికపాటి వర్షాలు అనేవి ఎంటైడ్ దక్షిణ కోస్తా, అదేవిధంగా ఉత్తరాంధ్రలో మనకైతే ఉండబోతున్నాయి. అంతకుమించి భారీ నుంచి అతి భారీ వర్షాలు కానీ మోస్తారు వర్షాలు కూడా కురిసే అవకాశం అయితే లేదు. ఇక ఈరోజు మధ్యాహ్నం 2 నుంచి మన ఎంటైడ్ ఉత్తరాంధ్ర చూసుకుంటే శ్రీకాకుళం, ఇచ్చాపురం, టెక్కలి, సోంపేట, అదేవిధంగా మనకి రాజం, పాలకొండ, విజయనగరం, బొబ్బిలి, సాలూరు, పార్తీపురం, అదేవిధంగా మనకి ఎస్కోట, కొత్తవలస, సబ్బవరం, అనకాపల్లి, అదేవిధంగా నెక్స్ట్ మనకి అప్ టు తుని వరకు మనకి మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 లోపల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి చూడొచ్చు. ఇక దక్షిణ కోస్తాలో చూసుకుంటే మనకి విజయవాడ, ఏలూరు అప్ టు మనకి ఒంగోలు వరకు తేలికపాటి వర్షాలు అయితే మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 లోపల ఉంటాయండి. సో ఎక్కువ మొత్తంలో వర్షాలు అయితే లేవని చెప్పేసి చూడొచ్చు. ఇక మిడ్ నైట్ మళ్ళీ మనకి 11 నుంచి 12 వరకు, ఈరోజు రాత్రి 12 నుంచి 11 మధ్య కాకినాడ, మచిలీపట్నం, భీమవరం ఇవన్నీ కూడా మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం అయితే ఉంటుంది మిడ్ నైట్ తర్వాత. ఇక మళ్ళీ ఈరోజు సాయంత్రం 5 నుంచి 6 లోపల ఇక గుంటూరు, ఏలూరు, విజయవాడ, అదేవిధంగా నరసరావుపేట, చీరాల, కావలి ఇవన్నీ కూడా, తిరుపతి ఇవన్నీ కూడా మధ్యాహ్నం నుంచి మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉండడం జరుగుతుంది. ఇక రాయలసీమ జిల్లాల్లో వచ్చేసరికి మనకి ఎంటైడ్ అనంతపురం, కడప, పొద్దుటూరు, పులివెందుల ఇవన్నీ కూడా మనకి అదోని ఇవన్నీ కూడా మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే ఉండే అవకాశం అయితే ఉంది. సో మ్యాక్సిమం మనకు తేలికపాటి వర్షాలు మాత్రమే, అంటే చిన్న చిరుజల్లు మాత్రమే కురిసే అవకాశం అయితే ఉంటుంది అంటే రాయలసీమ జిల్లాలో ఈరోజు. ఇక గాలుల తీవ్రత వస్తే ఎక్కువ మొత్తంలో గాలులు వీచే అవకాశం అయితే ఉంటుంది. మదనపల్లి, అదేవిధంగా ధర్మవరం, అనంతపురం, అదోని, నంద్యాల, పొద్దుటూరు, పులివెందుల ఇవన్నీ కూడా మనకి ఎక్కువ మొత్తంలో ఈరోజు గాలులు వీచే అవకాశం అయితే ఉంటుంది. గంటకి 45 నుంచి 50-60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం అయితే ఉంటుంది మధ్యాహ్నం కూడా. ఇక మిడ్ నైట్ కూడా మనకి ఇక్కడ తేలికపాటి వర్షాలు అనేవి ఎంటైర్ రాయలసీమ జిల్లాల్లో ఉన్నాయి. అయితే ఏదైనప్పటికీ కూడా ఎక్కువ మొత్తంలో మోస్తారు నుంచి కానీ భారీ వర్షాలు కానీ ఆంధ్రాకి అయితే లేవని చెప్పేసి చూడొచ్చండి. ఈరోజు విషయంకి వస్తే ఇక రేపు వాతావరణం ఏ విధంగా ఉందనే విషయాన్ని రేపటి వీడియోలో చూద్దాం. సో అయితే ఈ ఇయర్ మొత్తం కూడా మనకి అప్ టు ఎండ్ ఆఫ్ ది ఆగస్ట్ వరకు మనకి ఈ విధంగానే వాతావరణం ఉండబోతుంది. 8వ తారీఖు వరకు మనకి మ్యాక్సిమం తేలికపాటి వర్షాలు క్లౌడీగా ఉంటుందండి. 8వ తారీఖు తర్వాత నుంచి మనకి ఎక్కువ మొత్తంలో ఎండలు కాచే అవకాశం అయితే ఉంటుంది. సో ఏదైనప్పటికీ కూడా ఆగస్టులో మనకి చెప్పుకోదగ్గ వర్షాలు అయితే ఉండవని చెప్పేసి చూడవచ్చు. ఇక ఫర్దర్గా సెప్టెంబర్, అక్టోబర్లో మనకి ఏ విధంగా వర్షాలు ఉంటాయి, సో అసలు ఎక్కువ మొత్తంలో వర్షాలు కురిసే అవకాశం ఉందా లేదా అనే విషయాన్ని రేపటి వీడియోలో చూద్దాం. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి వెదర్ అప్డేట్స్. రేపు వెదర్ అప్డేట్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ టు ఆల్. మీ గణపతి, సదా మీ సేవలో, వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర.